మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయ ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబించే నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి పదవి ఇస్తానన్నప్పుడు మొదట వద్దన్నానని, ఆ తర్వాత రాజ్యసభ చైర్మన్ గా మంచి సారథి ఉండాలని తనకు చెప్పినప్పుడు ఒప్పుకున్నానన్నారు వెంకయ్య. ఆర్టికల్ 370 పాస్ కావడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించానన్నారు. ఉపరాష్ట్రపతి అనగానే నాకంత ఉత్సాహం రాలా. ఉపరాష్ట్రపతి అనగానే నేను అన్నాను, నాకు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడు నేను మళ్ళీ పార్టీకి వెళ్తాను, పార్టీలో ప్రధాన కార్యదర్శికైనా పనిచేస్తాను, అధ్యక్షుడికైనా పనిచేస్తానంటే కాలం ఉంది దానికి అని చెప్పారు. చెప్పిన తర్వాత పార్టీ నాయకులు, ప్రధానమంత్రి గారు అందరూ కలిసి మనం రాజ్యసభలో మనకు మెజార్టీ లేదు, అనేక ముఖ్యమైన బిల్లులు రాజ్యసభకు రావాల్సి ఉంది, సభను సమర్థవంతంగా నిర్వహించాలి, చాకచక్యంగా వ్యవహరించాలి, ఓర్పు నేర్పు రెండు ఉండాలి. అందుకని మిమ్మల్ని రాజ్యసభ చైర్మన్గా కూడా, ఎందుకంటే భారతదేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభ కూడా చైర్మన్ ఆటోమేటిక్ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు మనకు తెలియదు. కొంతమంది ఏమో జోక్గా అన్నారు ప్రెస్ వాళ్ళు, అమిత్ షా గారి మహత్యం అని చెప్పారు. తర్వాత కొంతమంది సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. బీఎస్పీ అప్పుడు దాకా గమ్మగా ఉన్న బీఎస్పీ సడన్ గా మేము ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ అని చెప్పి బీఎస్పీ ప్రకటించింది. తాను రిటైర్ అయ్యాను కానీ అలసిపోలేదన్నారు వెంకయ్య నాయుడు. అందుకే దేశమంతా తిరుగుతూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నానన్నారు. ఉపరాష్ట్రపతి పదవి తర్వాత రాజ్యాంగ పదవిలో ఇంకా మళ్ళా రాజకీయాల్లో ఉండడానికి చాలా మంది తెలవక, సార్ మీరు మళ్ళా పోటీ చేయాలి సార్, పోటీ చేసి ఏం చేయాలా, ఎంపీ అవ్వాలా, ఎంపీ చైర్మన్గా ఉండి ఎంపీగా ఎట్లా ఉండటం ఉండదు, మంత్రి అవ్వాలా, మంత్రులు కూర్చోమని మంత్రులు మాట్లాడడానికి అనుమతి ఇచ్చే చైర్మన్గా ఉన్న నేను మళ్ళీ మంత్రిగా ఎట్లా అవుతాను? అందువల్ల దాని గురించి అసలు ఆలోచన ప్రసక్తే లేదు. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. నాకు దేవుడు ఇచ్చినట్టు ఈ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్ కూడా 4 రకాల మంత్రులుగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ ఆర్ఎండ్ఏ జనరల్ సెక్రటరీగా, పార్టీ ఆర్ఎండ్ఏ ప్రెసిడెంట్గా ఈ వచ్చిన అనుభవం ఏతుందో ఈ అనుభవాన్ని నేటి యువత, రేపటి భవిత వాళ్ళతో పంచుకోవాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, నా అనుభవాన్ని వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే దేశం అంతా తిరుగుతూ ఉన్నాను ఇప్పటికి కూడా.